ఎవ్రీబడి అందరూ ఎలా ఉన్నారండి? ఇవాళ మనం ఉల్లిపాయ ములక్కాయ కూర ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఈ ఉల్లిపాయ కూర చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ములక్కాయలతో చాలా కూరలు చేసుకోవచ్చు. ఇది వన్ ఆఫ్ ద వెరైటీ అండి. ముందుగా నేను ఒక గిన్నె పెట్టుకొని దానిలో ఒక 1 టీ స్పూన్ టు 1.5 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, పచ్చెనపప్పు వేయించుకున్నానండి. తాలింపు దినుసులు వేసుకొని అవి వేగేటప్పుడు కొంచెం ఒక ఎండుమిరపకాయ కూడా వేసుకొని బాగా వేయించేసుకోవాలండి. తాలింపు అంతా వేగిన తర్వాత మనం ఉల్లిపాయలు అవన్నీ వేసుకొని కూర చేసుకోవాలండి. దీనికి కావాల్సింది ఏంటంటే రండి, ములక్కాయలు ఉల్లిపాయలు అన్నాను కదా, ఉల్లిపాయలు దీనికి ఎక్కువ కోసుకోవాలండి. నేను ఇక్కడ ఒక పెద్ద ఉల్లిపాయలు 4 తీసుకొని కోసానండి. 4 ఉల్లిపాయలు కోసుకుంటే సరిపోతుంది, మనకి కూర బాగా సరిపోతుంది. మనం వేసుకునే ములక్కాయలకి కూర బాగుంటుంది. సో దాంట్లో కొంచెం కరివేపాకు, తాలింపులో కొంచెం కరివేపాకు కూడా వేసేసుకొని ఇక పచ్చిమిరపకాయలను అలా సన్నగా చీలికలుగా చేసుకున్నాను. ముందుగా పచ్చిమిరపకాయలు వేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత ఇక వాటి వెనక మనం కోసి పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా వేసేసుకోవాలండి. ఈ ఉల్లిపాయలను కూడా వేసేసుకొని కొంచెం పసుపు వేసుకొని మనం బాగా మగ్గించుకోవాలి. ఉల్లిపాయలు బాగా ఉడకాలి. ఉల్లిపాయలు కొంచెం ఉడికితే మనకి పచ్చివాసన ఏమీ లేకుండా ఉంటుందన్నమాట. సో ఉల్లిపాయలు వేసేసుకొని మనం కావాల్సినంత పసుపు వేసుకొని మనకి ఎవరిష్టం వాళ్ళది కొంచెం పసుపు ఎంత కావాలో అంత వేసుకోవాలండి. పసుపు తక్కువ వేసుకుంటే సరిపోతుంది ఎప్పుడైనా కానీ. సో పసుపు వేసేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు వేసుకొని సరిపడా ఉప్పు వేసుకోవాలి. దాన్ని చూసుకొని వేసుకొని ఇక ఉల్లిపాయలని వేయించుకోవాలండి. ఉల్లిపాయలు వేగుతూ ఉంటాయి. ఉల్లిపాయలు వేగుతూ ఉండేటప్పుడు మనం ఈలోపు ములక్కాయలని రెడీ చేసుకోవచ్చు. నేను ఈలోపు ఏం చేశానంటే ములక్కాయలకి కొంచెం పైన పీస్ తీసుకుంటూ కట్ చేసుకున్నానండి ముక్కల్లో. నేను ఇక్కడ తీసుకున్న ఉల్లిపాయలు 2 ములక్కాయలు తీసుకున్నాను. సో దానిలో ఇప్పుడు ఉల్లిపాయలు వేగినాయండి. ఉల్లిపాయలు వేగినాక ఒక చిన్న 1 టీ స్పూన్ అల్లం చిన్నులపాయ పేస్ట్ వేసుకున్నాను. అది సరిపోతుంది, అల్లం చిన్నులపాయ పేస్ట్. ఆ తర్వాత కారం వచ్చేసి 2 స్పూన్లు కారం వేసుకున్నాను. ఇక మనకి ఇంతేనండి. ఇంక దీంట్లో ఇంకేమీ వేయాల్సిన అవసరం లేదు. సింపుల్ వంట అండి. చాలా చక్కగా ఒక కూర అయిపోయింది. ఇన్ని ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ మన తాలింపు వేసేసుకొని దానిలో 1 టీ స్పూన్ అల్లం చిన్నులపాయ పేస్ట్, 2 టీ స్పూన్ల కారం వేసేసుకొని ఉప్పు సరిపడా వేసుకొని ఇదిగోండి 2 పెద్ద ములక్కాయలు తీసుకొని కట్ చేసుకొని అట్లా చేసుకొని వేసుకున్నానండి. వేసేసుకున్న తర్వాత బాగా కలిపి పెట్టేసుకున్నాక ఇక దీంట్లో చాలా ఎక్కువ నీళ్ళు పడతాయండి. అంటే ములక్కాయ అంతా సాఫ్ట్గా ఉడకాలి కదా, అందుకని ఒక 1.5 గ్లాస్ వాటర్ పోసేసి ఇక మనం అన్నీ ఒకసారి టేస్ట్ చూసుకొని ఉప్పు కారం అన్నీ సరిపడయా లేదా అని టేస్ట్ చూసుకొని ఇంకా నాకు నీళ్ళు సరిపోనట్టు అనిపిస్తే ఇంకొంచెం నీళ్ళు పోసాను. సో టోటల్గా 1.5 గ్లాస్ వాటర్ పోసాను. ఈ వాటర్ పోసేసుకొని చక్కగా టేస్ట్ చూసిన తర్వాత మూత పెట్టేసుకొని మనం ఉడకనిచ్చేయాలండి. సిమ్లో పెట్టుకొని ఉడుకుతుంటే చాలా టేస్టీగా కూర వస్తుంది. సో ఇలా సిమ్లో పెట్టుకొని వదిలేసేయాలండి. మధ్యలో వచ్చి ఒక్కొక్కసారి మనం కలుపుతూ ఉంటే సరిపోతుందన్నమాట. చూసుకొని ఈ ములక్కాయ కూర ఇదొక ప్రాసెస్ అండి. ములక్కాయ కూరలో చాలా విధాలు చేసుకోవచ్చు. ములక్కాయలు మనకి బాగా దొరుకుతున్నప్పుడు ఇట్లా చేసుకుంటే బాగుంటుందండి. అదిగోండి మధ్యలో వచ్చి ఒకసారి చూసుకుంటే బాగా ఉడకపడుతుంది. ఇలా ఉడకపట్టినాక నీళ్ళన్నీ మనకి ఎగిరిపోయే వరకు చేసుకుంటే సరిపోతుంది. అయిపోయిందని నీళ్ళన్నీ ఎగిరిపోయి చూసారు కదా, కూర అట్లా అయిపోయింది. కూర అయిపోయిందండి. ములక్కాయలు కూడా సాఫ్ట్గా చక్కగా ఉడికినాయి. ఇంత సింపుల్గా చేసేసుకోవచ్చండి ఒక కర్రీ. మనకి ఎంతో టైం పట్టదు. ఓన్లీ ఆనియన్స్ కటింగ్ అంతేను. చూసారా సాఫ్ట్గా అయింది. ఇక మనం డిష్ అవుట్ చేసేసుకోవటమేనండి. సర్వ్ చేసుకొని ఇక తినేయచ్చు, అంతేనండి. ఐ హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. నెక్స్ట్ ఇంకా వేరే ప్రాసెస్ ములక్కాయ కూరలు కూడా నేను మీకు షేర్ చేస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఐ హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ అండ్ బాయ్. Please do like, share and subscribe to my channel. Bye.